మీరు నీళ్ళు ఎక్కువ తాగుతున్నారా? అయితే మీరు తాగే విధానం తప్పు. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చేసింది. మనం నీళ్లు చాలా తాగాలి. మనకి డీహైడ్రేషన్ అవుతుంది. సో మనం మంచినీళ్ళు ఎలా తాగాలనేది ఒక్కసారి మనం నేర్చుకుందాం. ఉదయాన్నే మనం లేవంగానే పరగడుపున, ఇంకా మనకు బ్రష్ చేయకపోతే ఇంకా చాలా మంచిది. మనకి పరగడుపున వాటర్ తాగటం వల్ల B12 విటమిన్ వస్తుంది. సో పరగడుపున తాగేటటువంటి వాటరు ఒక గ్లాస్, మ్యాక్సిమం ఒక 500 ml ఉండేటటువంటి ఒక గ్లాస్ తోటి వాటర్ తాగి, ఇంకా అవి లైట్ బాయిల్డ్ వాటర్ అయితే, వామ్ వాటర్ అయితే ఇంకా చాలా మంచిది. అప్పుడు మనకి నిన్న మనం తిన్నది మొత్తం వాటరు మనకి క్లీన్ చేసేస్తుంది కడుపు మొత్తం. అలానే తినబోయే ముందు, ఉదయమైనా మధ్యాహ్నమైన సాయంత్రమైన తినబోయే ముందు జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ వాటర్, తిన్న తర్వాత ఇంకా మనం ఒక 1 అవర్ తర్వాత ఎన్ని వాటర్ అయినా మనం స్టార్ట్ చేయొచ్చు. రోజు మొత్తం మీద జస్ట్ మనకి ఒక 8 to 10 గ్లాసెస్ వాటర్ కంపల్సరీగా తాగాలి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇంకా ఎండలో తిరుగుతారు కాబట్టి డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్తో పాటు ఇంకా మనం లిక్విడ్స్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకా మనం దాంట్లో ఈ సబ్జా గింజలు అంటారు కదా, అవి చాలా మంచిది. మన శరీరానికి చల్లదనం కలిగజేస్తుంది. ఆ సబ్జా గింజలు మనం కొంచెం రోజుకు ఒక స్పూన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పూన్ నానేసుకొని, ఆ సబ్జా గింజలు జస్ట్ నానేసుకొని వాటితో పాటు వాటికి నిమ్మరసం, నెక్స్ట్ సాల్ట్ కానీ లేకపోతే షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటికి ఏదైనా క్రష్లు అంటే ఆరెంజ్ క్రష్ లేకపోతే అలాంటివి ఏవైనా క్రష్లు కానీ యాడ్ చేసి మనం తీసుకుంటే ఇంకా మనకి చాలా సమ్మర్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకా అలాగా బటర్ మిల్క్ కంపల్సరీగా మార్నింగ్ టైం బటర్ మిల్క్ చక్కగా ఒక పెద్ద సైజ్ ఒక టంబ్లర్కి కనుక చేసి పెట్టుకున్నారంటే, ఇంకా మనం ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి టిఫిన్ చేసిన తర్వాత ఒక 1 అవర్కి స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేకపోతే ఒక 1 అవర్కి ఒకసారి బటర్ మిల్క్ తాగామంటే మనకి డీహైడ్రేషన్ ఈ సమ్మర్లో, ఇంకా ఇప్పటి రోజుల్లో మనకి బాగా ఎండ బాగా ఉంది, బయటికి తిరగాల్సి వస్తే మనం ఎంత బాగా వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. సో మనం వాటర్తో పాటు ఈ లిక్విడ్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా మనకి చాలా మంచిది. సో వాటర్ ఈ విధంగా ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. నెక్స్ట్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి తాగాలి. మధ్యలో టిఫిన్ తినేటప్పుడు అస్సలు తాగకూడదు. మన వెనకటి వాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళు, తినబోయే ముందే తాగుతారు, తినబోయే ముందే ఎక్కువ నీళ్ళు తాగుతారు. అప్పుడు మనకి తినేది సరిగా పట్టదు. మళ్ళీ తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగుతారు, అది రాంగే, తాగకూడదు. తిన్న తర్వాత ఎక్కువ తాగుతారు, అది రాంగే. సో మనం వాటర్ అనేది తినకముందు హాఫ్ అన్ అవర్ ముందు, తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జస్ట్ ఒక గ్లాస్ తాగాలి. ఇంకా తర్వాత 1 అవర్ తర్వాత మన ఇష్టం, 1 లీటరు అట్లా ఒక గ్లాస్ హాఫ్ అన్ అవర్ గ్యాప్తో 8 to 10 గ్లాసెస్ తీసుకోవాలి. సేమ్ ఆఫ్టర్నూన్ కూడా అంతే. లంచ్కి ముందు హాఫ్ అన్ అవర్కి వాటర్ ఆపేసేయాలి తాగటం. నెక్స్ట్ లంచ్ తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టార్ట్ చేయాలి. అట్లా ఒక 2-3 గ్లాసెస్. నెక్స్ట్ ఈవినింగ్ కూడా నాకు తెలిసి అసలు డిన్నర్కి ముందు మ్యాక్సిమం 6 లోపల వాటర్ తాగటం ఆపేస్తే చాలా మంచిది. అది నాకు తెలిసి మనం వింటర్ సీజన్లో అయితే అలా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం ఆపటం మానేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి ఇంకా ఎన్ని వాటర్ తాగినా కానీ మనకి లోపలికి వెళ్తానే ఉంటాయి కానీ బయటికి రావు. సో మనం ఏం చేయాలంటే ఈవెన్ మిడ్ నైట్లో ఏదైనా మెలకు వచ్చినా కానీ వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. సో వాటర్ ఎంత ఎక్కువ తాగితే మనకి హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మినిమం 8 to 10 గ్లాసెస్. ఇంకా తర్వాత కొంచెం ఎక్కువ తాగినా కొంచెం పర్లేదు. కాబట్టి ఈ వాటర్తో పాటు మనం లిక్విడ్స్ కూడా యాడ్ చేసుకుంటే ఈ సమ్మర్కి మనం చాలా హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ. బై బై.